ఒక క్షణం ఆగండి, అయ్యగారు పరిచయం చేస్తారు. ఏఎల్సి రివైవల్ ఫారం దైవదాసులు మన మధ్యకు ఏలూరు నుంచి డాక్టర్ గారు రావడం జరిగింది. నిన్న వచ్చిన వారు కాకుండా ఈరోజు క్రొత్త వారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సందేశం అందించడానికి మరి దైవదాసులు మన మధ్యకు రావడం జరిగింది కనుక త్వరపడి మీ పనులు ముగించుకొని రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నారు. మరి ఈ సమయం ముందు మన మధ్యకు శ్రీ స్వరూప్ గారు మన మధ్య ఉన్నారు. వారు నడిపించేవారు. వారు ఇప్పుడు వారిని పరిచయం చేసిన తర్వాత ఒక పావు గంట మీరు పాటలు పాడేది 8 గంటలు ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రారంభించబడుతుంది కనుక సమయానుకూలంగా ముగించబడుతుందని ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అది సార్ అయ్యారు ఒకసారి పరిచయం చేయండి. చేసిన తర్వాత వీరు పాటలు పాడతారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మీ అందరితో కలిసి 2వ దినాన కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి త్రియేక దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తూ
మరి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన పాస్టర్ గారికి మా నిండు వందనాల్ని తెలియజేస్తూ ఉన్నాను. అలానే పాస్టర్ గారికి, పెద్దలకి మా నిండు వందనాలు, స్త్రీల సమాజానికి కూడా మా నిండు వందనాల్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి మేము చెప్పినట్లుగా మేము తొందరగా వచ్చాం, ఈసారి మీ వాళ్ళు రాలేదు. మేము ఖచ్చితంగా టైంకి వస్తామనుకున్నాం. 7:30 గంటలకి మీ ఊర్లోకి వచ్చాం. దేవుని కృపలో మరి మీ అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మన మధ్యన ఇందాక చెప్పినట్లుగా డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రదీప్ గారు. వారు ఇంతకుముందు నాకులాగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన సుధీర్ డేవిడ్ రాజు గారి యొక్క కొడుకు. వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. మరి ప్రదీప్ గారు గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ ఎవరి గురించి అని మూడు అంశాలు చెప్తాను. మొదటి, వాళ్ళు డాక్టర్ వృత్తిని ఎంచుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి మేము కలిసి వారితో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క పరిచర్య అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎప్పుడు పరిచర్యలో పాలి భాగస్తులు అవ్వాలన్నది వాళ్ళ ఇష్టం. వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత డాక్టర్లు పరిచర్య చేయడం అంటే చాలా కష్టం కదండి. మరి డాక్టర్లు పరిచయం చేయడం అంటే అది కుదరని పని దాదాపుగా. ఎందుకంటే వాళ్ళకి అన్ని కేసులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని డాక్టర్ గారు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్ గారిలో డాక్టర్లకి టీచ్ చేసే ప్రొఫెషన్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే డాక్టర్లకి వాళ్ళు ప్రొఫెసర్ గారు, డాక్టర్లకి వాళ్ళు ప్రొఫెసర్గా పనిచేయడానికి భార్యాభర్తలు ఇరువురు కూడా ఏలూరు మెడికల్ కాలేజీలో వాళ్ళు ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ పెద్ద కోర్సును తీసుకుంటే డిమాండ్ ఎక్కువైపోద్దని దానిలో చిన్న కోర్సును తీసుకొని వాళ్ళు ప్రొఫెసర్స్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి దేవుని కోసం వాళ్ళు అంతగా మరి త్యాగం చేసుకోవటం చాలా గొప్ప ధన్యత. అటువంటి వారు మన మధ్య ఉండటం చాలా ఆశీర్వాదకరం. వాళ్ళు అలానే చాలా చోట్ల మెడికల్ స్టూడెంట్స్ అందరికీ కూడా సత్య సువార్తను ప్రకటన చేస్తూ ఉంటారు. ఆయా కాలేజెస్ వెళ్ళి ఆ మెడికల్ కాలేజెస్ క్యాంప్స్ అన్నిట్లో కూడా యవనస్తులైన ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా అట్లానే చాలా సిటీస్లో వాళ్ళు కాన్ఫరెన్సెస్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి మేము రావాలండి, ఈ ఊరు చాలా పెద్ద ఊరు, ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటారు అడిగినప్పుడు కాదనకుండా పాపం వారు ఏలూరు నుంచి వారి బిడ్డలను అక్కడ మళ్ళీ ఒక నర్స్ని అక్కడ వదిలిపెట్టేసి కేర్ తీసుకోవడానికి అమ్మగారితో పాటు అక్కడ ఇంకొకళ్ళని ఉంచి ఈ రాత్రికాల సమయంలో వారు ఇక్కడికి వచ్చారు. మేమైతే గుంటూరు వెళ్ళాలి, వాళ్ళైతే ఏలూరు వెళ్ళాలి. మళ్ళీ రాత్రికాల సమయంలో వాళ్ళు సిద్ధపడి వచ్చారు. మీ దగ్గర మేము లేట్ అవుతుందని వాళ్ళు కారు రోడ్డు పక్కన పార్క్ చేసి వచ్చేసారు మాతో పాటు. రైట్. కాబట్టి అటువంటి వారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ దేవుని వర్తమానాన్ని వినడానికి అయ్యగారు టైం చెప్పినట్లుగా మరి మీరందరూ కూడా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అలానే మా మధ్యన మరి పోతుపట్ల పాస్టర్ గారు ఉన్నారు, ప్రేమానందం గారు ఉన్నారు. అయ్యగారికి మా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ ఊరు రావడానికి సగం కారణం పాస్టర్ గారే. రైట్. వేరే బిజీ షెడ్యూల్లో ఉంటే కాదండి ఊరు రావాలి అన్నారు. వేరే ఊరు రెంటచింతల ఊరు క్యాన్సిల్ అవ్వటంతో మళ్ళా మీ ఊరు మేము రావడం జరిగింది. కాబట్టి పాస్టర్ గారికి కూడా మా నిండు వందనాల్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇంకా 2-3 పాటలు, ఆ తర్వాత మనం ఆరాధన క్రమంలోనికి వెళ్దాం. అమ్మగారండి, తను నా భార్య అండి, ప్రిస్కిల్లా. రైట్. చక్కగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుద్ది, కీబోర్డ్ చక్కగా ప్లే చేస్తుంది. అంతేకాదు, మీరు కనుక మాకు టైం ఇస్తే, మరి మీరు టైం ఇస్తారో లేదో తెలీదు, టైం ఇస్తే కనుక ఈరోజు ఒక కాంపిటీషన్ పెడతాం. ఆ కాంపిటీషన్ టైం ఉంటే పెడతాం, లేకపోతే పెట్టాం. ఆ కాంపిటీషన్ ఏంటంటే మ్యూజిక్ ప్లే చేస్తుంది, ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఏంటో కనుక్కున్న వాళ్ళకి 2 కనుక్కున్న వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తారంట. మరి ఏం చేస్తారో చూద్దాం. టైమును బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రైట్. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత వారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడతారు. రైట్. థ్యాంక్ యూ. ఎటు చూసినా యుద్ధ సమాచారాలు, ఎటు చూసినా కరువు భూకంపాలు,
ఎటు చూసినా ఓ ఎటు చూసినా ఎన్నో అత్యాచారాలు. ఓ సోదరా, ఓ సోదరీ, ఓ సోదరా, ఓ సోదరీ, రాకడా గుర్తులని
సన్నతింతుమో ప్రభు సదమాల మాగ భక్తితో సన్నతింతుమో ప్రభు సదమాల మాగ భక్తితో కన్నా తండ్రి కావుమా కన్నా తండ్రి కావుమా కలుషము నెడబాయుమా సన్నతింతుమో ప్రభు సదమాల భక్తితో
ప్రియుడు పాట వచ్చా? పాడతారా? వచ్చండి, రాని పాట పాడితే నేర్చుకుంటారండి. అందరం కలిసి ఆంధ్రక్రైస్తవ కీర్తనలోంచి 257వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 258వ కీర్తన, శ్రీ వినోదదాయకం అనే కీర్తన పాడుకుందాం. శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు, జీవమునకు నాస్పదంబు చిరమగుధనంబు, భావంబుల మార్చునంబు బహుళ సాధనంబు, శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు, పాపతతికి నాయుధంబు పాపికాశ్రయంబు, భూపతులకు దుస్తరంబు పుణ్య సాధనంబు, శాపమడంచెడు శరంబు జగతికి విభవంబు, శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు, స్వాతంత్ర్యమిడుధనంబు సర్వశ్రేయంబు, ఘాతకులకు ఖడ్గంబు నీతికి నిలయంబు, ప్రీతిని గరపెడు విధంబు ఖ్యాతికి బాధంబు, శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు, సత్య విరాజితంబు నిత్య శోభితంబు, భృత్యవరుల సంచకరము భీతునక భయంబు, చేతో విభవంబు సుగుణ శిష్యుల హారంబు, శ్రీ వినోదదాయకంబు వాక్యంబు, కర్తజూపునాదంబు ఘన మహాద్భుతంబు, దురిత తతికి నాస్త్రంబు దుఃఖ శోషణంబు, పరమోపదేశంబు బహుళమానితంబు, శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు, సర్వజనులకును హితంబు సౌఖ్య సాధనంబు, శాంతికి నిజ మార్గంబు జగడముల హరంబు, జగమునంతకును వరంబు సత్య విజయంబు, శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు, కోలాహల కారణంబు చాల ప్రాచీనంబు, మూలమౌధనంబు జగము నేలెడి తంత్రంబు, జాలియదన సూత్రంబు మేలు భూషణంబు, శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు, జ్ఞానికి దుర్గ్రాహ్యంబు దాని బోధనంబు, దీనజనులకర్ధంబు దివ్య శోభితంబు, మానిత భక్తిని దినంబు మానని పఠనంబు, శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు, జీవమునకు నాస్పదంబు చిరమగుధనంబు, భావంబుల మార్చునంబు బహుళ సాధనంబు, శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు. నేను పాడుతున్న అందరూ సైలెంట్గా ఉంటున్నారు. అందరం కలిసి పాడదాం. నీవే నా ప్రియుడు కీర్తన పాడదాం. చిన్న పుస్తకాల్లో 330వ కీర్తన, నీవే నా ప్రియుడు అని కీర్తన పాడుకుందాం.